శ్రీజ ప్రియ అబ్బా ఎంత చెత్త కంటెస్టెంట్ అంటే అవతల వాళ్ళు కూడా తోటి కంటెస్టెంట్ అని మర్చిపోయి వీళ్ళే బిగ్ బాస్ అన్నట్టు బిహేవ్ చేసి వీళ్ళకి చేసిన బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మానిటర్ అనే ఒక జాబ్ ఇవ్వడం వాళ్ళకి ఎట్లుందంటే ఇక నేను కెప్టెన్ మాట కాదు కదా ఎవ్వరి మాట వినం మేము మాకు మేమే బాసులం మీరంతా నేను చెప్పినట్టు వినాలి కెప్టెన్ నాకు అసలు ఎవరో సంబంధం లేదు కెప్టెన్ ఒక పక్క నిన్ననే నాగార్జున గారు చెప్పారు అందరు కెప్టెన్ తర్వాతనే కెప్టెన్ మాట వినాలని వీళ్ళు అబ్బి లేదు వంటలో ఏదైనా కిచెన్ రూమ్ లో ఏదైనా జరగాలంటే నాకు అడిగే జరగాలని ప్రియ ఈ పక్కన శ్రీజ అసలు వీళ్ళకి అసలు వాళ్ళ ఇద్దరిని చూస్తే ఎంత ఇరిటేషన్ వస్తుంది బ్రో అసలు వాళ్ళ శ్రీజాని ఆ ప్రియాని చూస్తే ఈరోజు ఎపిసోడ్ లో ఎంత వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు నాకైతే ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతున్నా ఆ టోన్ వాళ్ళు అబ్బాయి కరెక్ట్ పాయింట్ తో మాట్లాడు బ్రో నువ్వు పాయింట్లెస్ గా కావాలని కెమెరాస్ మన వైపు దిగుతాయని చెప్పి ఏదో కావాలని ఆర్గ్యూ చేయడము అదంతా ఎంత వరస్ట్ గా అనిపించింది అంటే దెబ్బకు పోయి మనీష్ ఏడ్చుకున్నాడు ఇలా మాటలు ఏమన్నాడు మనీష్ అట్లాంటి ఈడియట్స్ తోటి అసలు నేను ఉండాలని పడుకోవాలని కూడా అనుకోవట్లేదు అని అన్నాడు ఇంకా అర్థం చేసుకోవాలి అంత ఇరిటేట్ ఫీల్ అవుతారు వాళ్ళకి అంటే వీళ్ళు కావాలని ఫుటేజ్ కోసమో వాళ్ళకి ఏదో బలం వచ్చిందని ఏందది ఇంత వరస్ట్ బిహేవియర్ అంటే నాకు తెలిసి వీళ్ళు నామినేషన్స్ లోకి వస్తే ఈ వీక్ జంప్ ఖచ్చితంగా అసలు డబుల్ ఎలిమినేషన్ పెట్టి తీసేసిన బయట అందరు హ్యాపీ ఫీల్ అవుతారు బిగ్ బాస్ చూసిన వాళ్ళందరూ